సో చిన్న పిల్లలకి పేర్లు పెట్టడంలో ఇప్పుడు చాలా మంది సందిగ్ధంలో ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. సో మేము ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టాలా? న్యూమరాలజీ ప్రకారం పెట్టాలా? మా ఇంటి ఇలవేల్పుని పెట్టుకోవాలా? మా అత్తమ్మ చెప్పింది, మా మామయ్య చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా నానమ్మ చెప్పింది. ఇలా తల్లిదండ్రులకి ఎప్పుడైతే పిల్లలు జన్మించక ముందే ఇన్ని రకాల వాళ్ళ ఆలోచనలు తీసుకోవడం వల్ల వాళ్ళు ఎటువైపు చేయాలో, ఏం ఆలోచనలు తీసుకోవాలో తెలియట్లేదు. ఒకసారి ఎవరి పిల్లల డేట్ ఆఫ్ బర్త్ అయినా కూడా మొత్తం కూడితే 13, 16, 21, 33 ఈ సంఖ్యలలో ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ లో లేదా మీ ఇంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లో సగం, ఇప్పుడు ఉదాహరణకి ఒక బాబు 6/12/2024 జన్మించాడు. సో ఇది ఒకసారి చూడండి, మీకు ఎలా ఉంటుంది. 6ను డబుల్ చేస్తే 12 వస్తుంది, 12ను డబుల్ చేస్తే 24 వస్తుంది. సో ఇలా ఎవరి జీవితంలో అయినా ఇటువంటి డేట్ ఆఫ్ బర్త్ లో సగంలో కానీ రెట్టింపులో కానీ ఉన్నట్లయితే వాళ్ళ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు అనొచ్చు, సార్ మా జీవితంలో అట్లా రావట్లేదు అని అంటే, ఒకసారి మీ పిల్లో డేట్ ఆఫ్ బర్త్ ని మీ మ్యారేజ్ డేట్ ని నాకు పంపిస్తే ఆ రెండిటిని అనుసంధానం చేసి నేను అద్భుతమైనటువంటి కరెక్షన్ ఇస్తాను. మీ పిల్లోడికి మీరు తల్లిదండ్రులుగా జన్మనిచ్చారు, ఖచ్చితంగా మీ బాధ్యత ఏంటంటే వాళ్ళ పిల్లోడికి మంచి పేరును నిర్ణయించి పిల్లోడి బంగారు భవిష్యత్తుకు పునాది వేసే బరువు బాధ్యతలు మీరు తీసుకోండి. మీరు చేయాల్సింది ఏంటంటే మీ వివాహ తేదీని మీ పిల్లోడి డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపిస్తే ఖచ్చితంగా 100కి 100% నేను ఇచ్చే కరెక్షన్ ని ఏ న్యూమరాలజిస్ట్ కానీ, ఏ సిద్ధాంతి కానీ, వేదాంతి కానీ 1% తప్పు దొరకబట్టినా నేను మీరు పే చేసిన ఫీజుకి 100 రెట్లు ఎక్కువగా రిటర్న్ చేస్తాను.